సమస్యల పరిష్కారం కోసం ఐకేపీ వీఓఏలు కదం తొక్కారు. సిఐటియు అనుబంధమైన తెలంగాణ ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఉపాధ్యక్షులు లింగా చిన్నన్న అన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్న, 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. సెర్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలన్నారు. గ్రామ సంఘం గ్రేడింగ్తో సంబంధం లేకుండా ప్రతి నెల వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. జాబ్ చార్టులతో సంబంధం లేని ఆన్లైన్ పనులు సహా ఇతర పనులు ఏవీ చేయించొద్దని సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం జరుగుతుంది. ఐకేపీలో పనిచేసే వీఓఏలకు కనీస వేతనాలు ఇవ్వాలా, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాన్ని ఐకేపీ వీఓలు ముట్టడించడం జరిగింది. వాస్తవంగా 3,900 రూపాయలు గౌరవ వేతనం పేరుతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐకేపీ వీఓలతోని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నది. అందుకనే మేము అడుగుతున్నాం, ఈ రెండు